కాకినాడ జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏలేరు ప్రాజెక్ట్ కి భారీగా వరద పోటెత్తింది. రాజుపాలెం వద్ద ఏలేరు కాలువ గండిపడింది. అయితే అక్కడి రాజుపాలెం కాలనీ వాసులంతా కూడా బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. 4 నియోజకవర్గాల్లోని 86 గ్రామాలపై వరద ప్రభావం పడబోతోంది. సీఎం, డిప్యూటీ సీఎంలకి ఎప్పటికప్పుడు పరిస్థితి వివరిస్తున్నారు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. ఇక ఆందోళనలో లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు మొత్తం కూడా ఆందోళనలో ఉన్నారు. కోటనందూరు సమీపంలో మరొక వెదులగడ్డ వాగు కూడా ఉప్పొంగింది. తుని నర్సీపట్నం ప్రధాన రహదారి పైన రాకపోకలు కూడా బంద్ అయ్యాయి. తాండవ జలాశయానికి ఒక్కసారిగా వరద పోటెత్తింది. దీంతో భయాందోళనలో కోటనందూరు, తుని, పాయకరావుపేట ప్రజలందరూ కూడా భయాందోళన. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన బహుశా ఆ గండిని పూడ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇసుకని బస్తాల్లో నింపేసి ఆ గండిని పూడ్చేందుకు కొంతమంది అక్కడ సాయం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక రాకపోకలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. రాజుపాలెం వద్ద ఏలేరు కాలువకి గండిపడడంతో ఆ కాలువ గండిపడ్డ నేపథ్యంలోనే 86 గ్రామాలు, 4 నియోజకవర్గాల్లోని 86 గ్రామాలపై ప్రభావం పడబోతోంది. గండిని పూడ్చేందుకు ఇసుక బస్తాల సహాయంతో చాలా మంది కూడా ప్రయత్నం చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పర్యవేక్షిస్తున్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ. అక్కడ ప్రస్తుతం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని ఎప్పటికప్పుడు సీఎం, డిప్యూటీ సీఎం దృష్టి కూడా ఈ సమస్యని ఎప్పటికప్పుడు సమాచారాన్ని షాన్ మోహన్ జిల్లా కలెక్టర్ అందిస్తున్నారు. సమాచారాన్ని ప్రస్తుతం అక్కడ కొంత చర్యలు తీసుకుంటున్నప్పటికీ రైతులు, సామాన్య ప్రజలు మొత్తం కూడా బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఒకసారి మనం అక్కడ చూడొచ్చు విజువల్స్లో ఏలేరు గండికి కాలువ గండి పడింది. ఆ గండిని పూడ్చేందుకు కూడా చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాజుపాలెం వద్ద ఈ గండి పడింది. పెద్ద ఎత్తున వరద పోటెత్తుతోంది ఏలేరు ప్రాజెక్టుకు. దీంతో 86 గ్రామాలపై ఈ వరద ప్రభావం పడబోతోంది. ప్రస్తుతం అక్కడ లోతట్టు ప్రజల యొక్క పరిస్థితి చాలా దయనీయంగా ఉంది, ఆందోళనకరంగా ఉంది. కోటనందూరు సమీపంలో వెదుల్లగడ్డ వాగు కూడా ఉప్పొంగుతోంది. తుని నర్సీపట్నం మధ్య రాకపోకలు కూడా బంద్ అయ్యాయి. గండి పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. గండి పూడ్చే ప్రయత్నంలో భాగంగా ఎప్పటికప్పుడు అక్కడ సంఘటనా స్థలాన్ని పర్యవేక్షిస్తున్నారు పోలీసులు, రెస్క్యూ టీం, అదేవిధంగా కలెక్టర్ కూడా. ఒకసారి ఈ ఘటనపై అధికారులు, పోలీసు మాట్లాడారు. ఏం మాట్లాడారు? పెరిగేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఏలేశ్వరము, రౌతలపూడి, ప్రతిపాడు, అన్నవరం, కిల్లంపూడి, పెద్దాపురం, సామర్లకోట లిమిట్స్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను దయచేసి మీరు ఏ విధంగానూ కూడా ఈ యొక్క కెనాల్ని దాటే ప్రయత్నం ఏది చేయొద్దు. ముఖ్యంగా ఏలేశ్వరం లిమిట్స్లో ఉన్నటువంటి ఏలేశ్వరం, అటువైపు అప్పన్నపల్లి దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ మీద నుంచి ఫ్లో కొంచెం స్పీడ్గా వెళ్తుంది కాబట్టి అటు అప్పన్నపల్లి గ్రామస్తులైనా, ఇటు ఏలేశ్వరం గ్రామస్తులైనా ఈ బ్రిడ్జిని ఉపయోగించకుండా ఉండాల్సిందిగా కోరుతున్నాం. దానికి సంబంధించి మా స్థానిక ఎస్ఐ గారు కూడా ఇక్కడ బార్గేట్స్ని 2 వైపులా ఏర్పాటు చేసి ఇటువైపు మా ఏఎస్ఐ గారు మరి ఒక కానిస్టేబుల్తో 24/7తో ఇటువైపు ఒక పికెట్ రన్ చేస్తున్నారు. అదేవిధంగా అటువైపు అప్పన్నపల్లి గ్రామంలో సిఐ జగ్గంపేట పోలీసు వారితో అటువైపు కూడా 24 hours ఒక పికెట్ రన్ చేయడం జరుగుతుంది. దయచేసి ఏలేశ్వరం మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు దీని అందరినీ కూడా గమనించాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా వినాయక చవితికి సంబంధించి కూడాను నిమజ్జనాలకి ఈ యొక్క ప్రదేశము ముఖ్యమైనటువంటి నిమజ్జన కేంద్రంగా ఉన్నది కాబట్టి ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం కొంచెం పోలీసు వారు చేసేటటువంటి సూచనల్ని ఈ యొక్క నిమజ్జనానికి సంబంధించి వినాయక చవితిని వినాయక పందిళ్ళని ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళందరూ కూడాను స్థానిక పోలీసు వారిని యొక్క సూచనల్ని పాటించాల్సి ఉంటుంది. వారు ఇచ్చేటటువంటి సలహాలను అనుసరించే నిమజ్జనానికి వాళ్ళు సిద్ధం కావాల్సిందిగా మేము కోరుచున్నాం. 20,000 క్యూసిక్ సాయంత్రానికి వచ్చే పరిస్థితి ఏలేరు ప్రాజెక్టులో ఉంది. ఇప్పుడు 10,000 క్యూసిక్, 9,700 క్యూసిక్ వదిలేదు. అందులో గొప్పకాలం నుంచి పెద్దాపురానికి కూడా డైవర్షన్ పెట్టించేటండి గవర్నమెంట్ గవర్నమెంట్లో మొత్తం అంతా కూడా పిఠాపురానికి వదిలేసేవారు. మొత్తం పిఠాపురానికి వదిలేయడంతో డ్యామేజ్ ఎక్కువగా జరిగింది. ప్రొటెక్ట్ చేసుకునే విధంగా అటు పెద్దాపురానికి కూడా వదిలి ఇంద్రపాలెం అవతల లాకల దగ్గర నుంచి అలా సముద్రంలో కలుస్తుంది. ఏదైనా పైన ఏజెన్సీలో వచ్చి వర్షాల వల్ల నీరు ఉధృతంగా వస్తుంది. ప్రాజెక్ట్ని కాపాడుకోవడానికి కొంచెం ఎక్కువగా నీరు వదులుతూ ఉన్నారు. అది వలపరోళ్ళకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రొటెక్ట్ చేయడానికి అధికారులు అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. ఇటు గొరిగడ్డికి డైవర్షన్ ఉంది, అటు సుద్దగడ్డికి డైవర్షన్ ఉంది.
అలాగే అటు పెద్దాపురానికి కూడా డైవర్షన్ పెట్టి ఎక్కడికక్కడ స్ప్రెడ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంట్లో బాగా ఎక్కువగా ఉంది. ఇంట్లో 15,000 నుంచి 20,000 వచ్చాయి. దానికి తగ్గ అవుట్స్లో కూడా వెళ్ళకపోతే ప్రాజెక్టు డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి వచ్చి నీరు ఎంత వస్తుందో అంత నీరు బయటికి పంపాల్సిన బాధ్యత ఉంది. అంచేత రైతులు ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అన్నశ్రీగా కాలువలు దిగడం కానీ, నీరు ఇంకా రావట్లేదు కదని చూడటం కానీ వెళ్తే ప్రాణాపాయం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. వస్తే ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఏలేరు ఆధునీకరణకు శంకుస్థాపన చేసి, నేను గొల్లపల్లిలో శంకుస్థాపన చేసి 156 కోట్ల రూపాయలతో రావణకపేట అవతల పనులు ప్రారంభించిన ప్రాజెక్ట్ని మురుక్కాలు అంటే శుద్ధగడ్డ కొండకాలం, దాన్ని అంతా శుద్ధగడ్డ కొండకాలం అంటారు. ఇటు గొల్లప్రోలు, ఈబీసీ కాలనీ, అదేవిధంగా ఎస్సీ కాలనీ, కక్కడ రేవళ్ళు, మరి శివాలయం మాన్యం, అదేవిధంగా భూములన్నీ కూడా కొత్తపల్లి మండలం అనేది ఎక్కువ గొల్లప్రోలు మండలం, పాతిపిఠాపురం మండలం, ఇవన్నీ మొలకన్నా ఉండాలి. ఈ ట్రైన్ ఎంత వచ్చినా అన్ని కూర్చుంటూ వెళ్ళాలన్న ఆలోచనతో 156 కోట్ల రూపాయలతో మనం పనులు ప్రారంభించిన దాన్ని జగన్మోహన్ రెడ్డి ఆపేయడం వల్ల ఈరోజు మనకి ఈ పరిస్థితి వస్తుంది. ఇంకేదంటే ఈ వరదలు వస్తే సంవత్సరానికి 700 కోట్లు నష్టపోతారు ఒక పంట రైతు వస్తే. అది రాకూడదని చంద్రబాబు నాయుడు గారితో ఆ రోజు మనం దీని గురించి ఈ రోజునే కాదు 2007 నుంచి కూడా 1,00,000 సంతకాలు ఉద్యమం చేసి ఎన్నో ధర్నాలు చేసి పోరాడి ఆఖరికి ప్రాజెక్ట్ తెచ్చుకుని మన ప్రభుత్వంలో చేసుకునే పరిస్థితి మొదలుపెట్టిన ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి వచ్చి శుద్ధగడ్డ కొండకాల ఆధునీకరణ ఆపేసారు. మళ్ళీ నా టికెట్ టైంలో కూడా చంద్రబాబు నాయుడు అడిగింది, నేను పురుషోత్పట్నం శుద్ధగడ్డ కొండకాలం 2 అడిగాను. నేను పదవులు అడిగాను. పురుషోత్పట్నం ప్రారంభించారు, ఇది కూడా ప్రారంభిస్తారు. అలా పవన్ కళ్యాణ్ గారు నేను కూడా ఉప్పాడు జంక్షన్లో ఈ నియోజకవర్గంలో వచ్చినట్టు ఇది చేయాలని ఒక ఆలోచనతో స్టేట్మెంట్ ఇవ్వడం, ప్రజలకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా నేను ఇదివరకు శంకుస్థాపన చేసింది మళ్ళీ ప్రారంభిస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. యువగలం పాదయాత్రలో లోకేష్ చెప్పారు. తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు వచ్చాక కూడా మనం ఇక్కడ ఉప్పాడు జంక్షన్లో మనం కూడా చెప్పాం. ఆల్రెడీ ఇది వరకు తెచ్చిన ప్రాజెక్ట్ అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజలు మనకి పండడానికి నీళ్లు కావాలి, పురుషోత్పట్నం తెచ్చాం. ములక్కండా ఉండడానికి మురుక్కాలు కావాలి, శుద్ధగడ్డ కొండకాలు పెద్ద చేయాలి, అది తెచ్చాం. దుర్మార్గుల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి దీన్ని ఆపివేయడం జరిగింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోని కళ్యాణ్ గారు మేము కూడా చంద్రబాబు నాయుడు గారు అందరం కలిసి దీన్ని ఈ సంవత్సరం పనులు ప్రారంభించే విధంగా ఆలోచన చేస్తాం. ఈవేళ కూడా వస్తున్నారని వచ్చాక మాట్లాడి దీన్ని ముందుకు తీసుకెళ్ళి. సో ప్రస్తుతం ఏలేరు ప్రాజెక్టులోకి భారీ ఎత్తున వరద నీరు చేరుతోంది. దీంతో ఏలూరు కాలువకి గండిపడింది. రాజుపాలెం వద్ద ఈ కాలువ గండిపడింది. దీంతో 86 గ్రామాలు, 4 నియోజకవర్గాల్లోని 86 గ్రామాలపై ఈ వరద ప్రభావం చూపే అవకాశం కనబడుతోంది. సో ప్రస్తుతం అక్కడ వరదల కారణంగా పలు గ్రామాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటే ఎదురు చూస్తున్నారు. ఎప్పటికప్పుడు సంఘటన సంబంధించినట్టు అక్కడ ఏం జరుగుతుంది, సో పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు సమాచారాన్ని ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి అందజేస్తున్నారు కలెక్టర్. సో ఇక ఆందోళనలో ఉంది లోతట్టు ప్రాంతాల ప్రజానీకం యొక్క పరిస్థితి ప్రస్తుతం. ఇక తుని నర్సీపట్నం ప్రధాన రహదారి కూడా రాకపోకలు బంద్ అయిపోయాయి. సో మరికొంతమంది కూడా ఈ విషయం పైన మాట్లాడుతున్నారు. వారు ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. హెవీ రైన్స్ కారణంగా ఏలేరు రిజర్వాయర్ ఇవాళ పరిస్థితి చూసుకున్నట్టయితే 22 టీఎంసీలు వాటరు ఉంది. ఒరిజినల్గా అయితే అది 24 టీఎంసీల సామర్థ్యం. అయితే పైనుంచి వచ్చేటటువంటి అవుట్ఫ్లోని చూసుకుంటే 28,000 క్యూసెక్కులు అవుట్ఫ్లో వస్తుంది. దాన్ని బట్టి ప్రమాద ఘటికలు దగ్గరలో ఉన్నాయన్నది స్పష్టమవుతున్నటువంటి సందర్భంలో తప్పనిసరి పరిస్థితుల్లో కలెక్టర్ ఆదేశానుసారం నిన్నటి నుంచి కిందకి నీరు వదలడం జరుగుతుంది. 5,000తో స్టార్ట్ అయినటువంటి 1,500తో స్టార్ట్ అయినటువంటి అవుట్ఫ్లో ఇవాళ 11,000కి వచ్చింది. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఈ 11,000 20,000 దాకా కూడా పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేనట్టయితే రిజర్వాయర్కి ప్రమాదం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితులను బట్టి చూసుకున్నట్టయితే ఏదైతే ఏలేరు పరివాహక ప్రాంత ప్రజలు ఉన్నారో వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. 20,000 క్యూసెక్కులు కానీ మనం కిందకు పంపించాల్సిన పరిస్థితి వస్తే
ఈ వర్షం తగ్గకపోయి ఆ పరిస్థితి కొనసాగినట్టయితే మాత్రం పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లో పల్ల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ మధ్యాహ్నానికి 20,000 క్యూసెక్కులు కూడా కిందకు వదిలేటటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇటు సోమవారం కానీ, కృష్ణవరం కానీ, అలాగే ఎస్తమాపురం కానీ, సుంగరాయనపాలెం కానీ, భూపాలపట్నం కానీ, రాజుపాలెం, రామకృష్ణాపురం, వీరవరం గ్రామాల్లో ఉన్నటువంటి ముక్కుళ్ళు. ఏలూరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. గండిని పూడ్చేందుకు ప్రస్తుతం రాజుపాలెం వద్ద గండి కూడా పడింది. గండిని పూడ్చేందుకు చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ఎస్ ప్రకాష్, గండి పడడంతో సుమారుగా 86 గ్రామాలంటే చిన్న ఆశమాశ విషయం ఏం కాదు. 86 గ్రామాల పైన ఈ గండి తర్వాత పడినటువంటి వరద ప్రభావం వెళ్ళే అవకాశం కనబడుతోంది. సో వాటిని ఏ రకంగా పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు? దాని మీద కంట్రోల్లో తీసుకొచ్చారా గండికి సంబంధించిన అంశాన్ని? ప్రధానంగా ఏలూరు ప్రాజెక్టుకి అయితే భారీగా వరద నీరు చేరుతున్న నేపథ్యంలో అలాగే ఏలూరు ప్రాజెక్టు నీటి మట్టం మనం చూస్తుంటే అలాగే అది 4 TMCల క్యూసెక్ల నీటి మట్టం భారీగా వరద నీరు అయితే చేరుతుంది.